హలో అందరు. సో అందరు బాగున్నారా? నా పేరు యూనుస్ అండి. సో నేను హర్బల్ లైఫ్లో సీనియర్ కోచ్గా ఉన్నాను. లాస్ట్ 12 ఇయర్స్ నుంచి ఉన్నాను హర్బల్ లైఫ్లో. సో నా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి బిజినెస్ బ్యాక్గ్రౌండ్. నా లైఫ్ స్టైల్ కరెక్ట్గా లేక, ఈటింగ్ హ్యాబిట్స్ కరెక్ట్గా లేక, సో ఓవర్ వెయిట్ అయిపోయిన తర్వాత 16 kg నేను వెయిట్ లాస్ అయ్యాను. వెయిట్ లాస్తో పాటు లైఫ్ స్టైల్ కరెక్షన్స్, ఈటింగ్ హ్యాబిట్స్ మార్చుకున్నాను. అండ్ హర్బల్ లైఫ్లో ఒక బెస్ట్ ఆపర్చునిటీ అనిపించింది. నా లైఫ్లో ఏదైతే కావాలి అవన్నీ ఇక్కడ ఉన్నాయి అని అనిపించింది. సో ఫస్ట్ వచ్చేసి గుడ్ హెల్త్ అనిపించింది, అండ్ రికగ్నిషన్స్ అనిపించింది, అండ్ మంచి వెల్త్ అనిపించింది. కాబట్టి నేను ఆప్షన్ బి తీసుకొని హర్బల్ లైఫ్లో కోచ్ అయ్యి అసోసియేట్ అయ్యి నేను హర్బల్ లైఫ్లో లాస్ట్ 12 ఇయర్స్ నుంచి జర్నీ చేస్తున్నాను. ఓకే, సో దిస్ ఇస్ మై ఎక్స్పీరియన్స్. సో ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ టు మై కోచ్ అండ్ థ్యాంక్స్ టు మార్క్యూస్ గారు. ఇంత బ్యూటిఫుల్ ఆపర్చునిటీ క్రియేట్ చేశారు. అండ్ థ్యాంక్ యూ సిస్టమ్, ఎంత బ్యూటిఫుల్ సిస్టమ్ క్రియేట్ చేసిన మా అప్లైన్ కోచెస్కి, మెంటర్స్కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఈ వీడియో వచ్చేసి నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను చేద్దామని చెప్పేసి. మీ దగ్గర ఒక 10 to 15 minutes ప్రశాంతతగా టైం ఉంటే మీరు ఈ వీడియో చూడండి. ఒకవేళ మీకు ప్రశాంతతగా టైం లేకపోతే మీకు ఎప్పుడైతే టైం దొరుకుతుందో చూడండి. ఓకే, సో ఈ వీడియో క్రియేట్ చేయడానికి మెయిన్ పర్పస్ ఏంటిదంటే, ఎవరి గురించి ఈ వీడియో పెడుతున్నాను అంటే, స్పెషల్గా ఎవరైతే హర్బల్ లైఫ్లో ఆప్షన్ బి కోచ్ అని తీసుకుంటారో వాళ్ళ గురించి. కోచెస్ అండ్ అబౌవ్ ఎవరైతే హర్బల్ లైఫ్లో ఒక కెరియర్గా తీసుకుందాం అనుకుంటారో వాళ్ళ గురించి. ఓకే, సో ఏంటి వాళ్ళ గురించి మాట్లాడాల్సిన విషయాలు ఏంటంటే, నేను చెప్పాల్సిన విషయం ఏంటిదంటే, ఫస్ట్ మీరందరూ కూడా ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించండి. ఆప్షన్ బి ఎందుకు తీసుకున్నారు? మీరు చేయగలుగుతారో నమ్మకంతో తీసుకున్నారా, లేకపోతే మీ కోచెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేస్తారో నమ్మకంతో తీసుకున్నారా? ఈరోజు మీరు ఏదైతే ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్నారో, మీరు ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టారో హర్బల్ లైఫ్లో గ్రోత్ అవ్వడానికి, అది అవ్వలేకపోతున్నారో. సో ఎక్స్పెక్టేషన్స్ మన గ్రోత్ అవ్వలేకపోవడానికి, సో ప్లస్ మనం సక్సెస్ఫుల్ అవ్వకపోవడానికి రీజన్ ఏమంటారు? ఎందుకు మనం గ్రోత్ అవ్వలేకపోతున్నానంటారు? ఒక్కసారి ఆలోచించండి. ప్రాబ్లం కోచా? ప్రాబ్లం సిస్టమా? ప్రాబ్లం కంపెనీయా? ప్రాబ్లం మనమా? నా పర్సనల్ విషయానికి మాట్లాడుకుంటే, సిస్టమ్ కనుక ప్రాబ్లం ఉంటే, కోచ్ కనుక ప్రాబ్లం ఉంటే, హర్బల్ లైఫ్ కనుక ప్రాబ్లం ఉంటే, నేను 12 సంవత్సరాల నుంచి హర్బల్ లైఫ్లో ఉంటాను. ఓకే, ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అవ్వకపోవడానికి సింగిల్ రీజన్ ఒకటేనండి, నేను నా తగ్గట వర్క్ చేయలేకపోయాను కాబట్టి ప్రెసిడెంట్ టీమ్ అవ్వలేను. నాకు సిస్టమ్తో ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు, నా కోచ్తో నాకు ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు, అండ్ కంపెనీతో ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు. నేను ఎందుకు ప్రెసిడెంట్ టీమ్ అవ్వలేకపోయాను అంటే రీజన్ ఒకటి, అది నేను పని చేయలేకపోవడం వల్ల, ప్రాపర్గా వర్క్ చేయలేకపోవడం వల్ల, డిసిప్లిన్గా వర్క్ చేయలేకపోవడం వల్ల, కన్సిస్టెన్సీగా వర్క్ చేయలేకపోవడం వల్ల నేను ప్రెసిడెంట్ టీమ్ అవ్వలేకపోయాను. అందుకే ఇంకా ప్రెసిడెంట్ టీమ్ అవుతాను అనే నమ్మకంతో హర్బల్ లైఫ్లో ఇంకా స్టేబుల్గా ఉన్నాను. ఓకే, నా మిస్టేక్ నేను యాక్సెప్ట్ చేసుకుంటున్నాను కాబట్టి నేను ఉన్నాను. నా మిస్టేక్ నేను యాక్సెప్ట్ చేసుకుంటున్నాను, బట్ నా వల్ల నా కోచెస్కి కానివ్వండి, సిస్టమ్కి కానివ్వండి, మా అప్లయన్స్ మెంటర్స్కి కానివ్వండి, ఎవరికి కూడా నా వల్ల ఇబ్బంది లేదు. నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. మళ్ళీ మీకు కూడా అలాగే ఉందా? మీకు కూడా మీ కోచ్తో కానివ్వండి, మీ సిస్టమ్తో కానివ్వండి, మార్కెట్తో కానివ్వండి, మీకు ఇబ్బంది లేకుండా ఉన్నారా? ఉన్నాను సార్, మా కోచ్తో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, నేను హ్యాపీగా ఉన్నాను,
నేను వర్క్ చేసుకుంటున్నాను, నేను సక్సెస్ఫుల్గా ఉన్నాను, నన్ను నమ్ముకొని ఎవరైతే వస్తున్నారు కదా, నేను వాళ్ళని మంచి లైఫ్ చూపిస్తున్నాను, అన్నీ బాగున్నాయి ఉన్నారంటే వెరీ గుడ్, ఫెంటాస్టిక్, యూ డన్ గ్రేట్ జాబ్, యువర్ ఆల్రెడీ రైట్ ట్రాక్లో ఉన్నారు. కానీ మోస్ట్లీగా ఇలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, తక్కువ మంది కౌంట్ చేసుకోవచ్చు. మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్కి ప్రాబ్లం 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 ప్రాబ్లం, గ్రోత్ అవ్వలేకపోతున్నాం, వచ్చిన పర్పస్ మర్చిపోయారు, డబ్బులు. ఇప్పుడు చెప్పండి, మనం గ్రోత్ అవ్వాలంటే ఏం చేయాలి? యాక్టివిటీ చేయాలి, చేస్తున్నారా? ట్రైనింగ్స్కి వెళ్ళాలి, వెళ్తున్నారా? న్యూట్రిషన్ సెంటర్కి వెళ్ళాలి, వెళ్తున్నారా? అఫ్రెష్ పార్టీస్ చేయాలి, చేస్తున్నారా? సిస్టంలో ఉండాలి, ఉంటున్నారా? మీ కోచ్తో లాయల్గా ఉండాలి, ఉంటున్నారా? ఆప్షన్ బి కంటే ముందు చాలా మందికి హెల్ప్ చేస్తూ ఉంటాము, ఆప్షన్ బి తీసుకున్న తర్వాత ఎవరిని మనం హెల్ప్ చేయం. వాళ్ళకి తెలుసంట, వీళ్ళకి తెలుసంట, వాళ్ళకి తెలుసంట, ఆ కస్టమర్ పోయిండు, ఈ కస్టమర్ పోయిండు, వాళ్ళు వెళ్ళిపోయిండు అనేది మన సోదులు ఉంటాయి. అవునా? ఇన్విటేషన్ చేశారా, వాళ్ళు చచ్చిపోయారు, వీళ్ళు చచ్చిపోయారు, మా పాపకి అది అయింది, వాళ్ళకి అది అయింది, వాళ్ళకి ఇదే అయింది, అక్కడ పోతున్నాను అంటాం. ట్రైనింగ్కి వస్తున్నావా, ఒక ట్రైనింగ్కి వస్తాం, ఒక ట్రైనింగ్కి రాం. అవునా? మళ్ళీ ఎలా అవుతారు గ్రోత్? మీరు ఎలా బిజినెస్ చేయగలుగుతారు, ఎలా సర్వీస్ చేయగలుగుతారు? అవునా? ఒకసారి ఆలోచించండి, మీరు చేస్తున్నారా వాస్తవానికి? మళ్ళీ ఎలా, హౌ? చేయకపోవడానికి ఎన్ని రీజన్స్ మన దగ్గర ఉంటాయంటే, వందల వేల రీజన్స్ మన దగ్గర ఉంటాయి చేయకపోవడానికి. కానీ చేయడానికి రీజన్ ఉందా? క్లబ్కి టైంకి రాము, ఇన్విటేషన్ టైంకి ఇవ్వము, ట్రైనింగ్స్కి టైంలో ఉండము. అవునా? రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాము కానీ రెస్పాన్సిబిలిటీ ఫుల్ఫిల్ చేయము. పేరు మాత్రం కావాలి, పని మాత్రం వద్దు. పేరు మాత్రం కావాలి, పని మాత్రం వద్దు. ఇన్కమ్స్ మాత్రం కావాలి, పని మాత్రం వద్దు. ఇన్కమ్స్ బాగా కావాలి, కస్టమర్ దగ్గర బాగా ప్రాఫిట్ తీసుకోవాలి, టీం బాగా బిల్డ్ కావాలి, టీంకి మాత్రం బిగిన్ ఎగ్జాంపుల్, టీంకి మాత్రం మా కోచ్ చూసుకోవాలి. మళ్ళీ మీరు ఎందుకున్నారు? ఒకసారి ఆలోచించండి. బిజినెస్ చేస్తున్నాము, ప్రొడక్ట్స్ ఉన్నాయా? ఎక్కడ ప్రొడక్ట్స్ ఉన్నాయి? ప్రతిసారి మీ ఎన్సీ ఆపరేటర్ దగ్గర అడుకుంటారు ప్రొడక్ట్స్. అవునా? ఒక ఎన్సీ ఆపరేటర్గా ఉన్నారు, మీ దగ్గర ప్రొడక్ట్స్ ఉన్నాయా? ఒక 20 మంది కస్టమర్స్ డైరెక్ట్ వచ్చి మీకు ప్రొడక్ట్స్ అడిగితే మీరు ఇవ్వగలుగుతారా? ఆ ప్రొడక్ట్స్ మీ దగ్గర ఉన్నాయా? కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ చేయకపోతే ఎలా అండి? ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి కదా. ఆల్ సప్లిమెంట్స్ మన దగ్గర ఉండాలి కదా, ఆల్ ప్రొడక్ట్స్ మన దగ్గర ఉండాలి కదా, అన్నీ మనం టేస్ట్ చేసి ఉండాలి కదా, మనందరికీ ఎక్స్పీరియన్స్ అయి ఉండాలి కదా, అప్పుడే కదా మనం గ్రోత్ అయ్యేది. లేకపోతే ఎలా గ్రోత్ అవుతాం? అవునా? అన్నీ తెలుసు మాకు, అన్నీ తెలుసు మాకు, అన్నీ తెలుసు మాకు. ఏం తెలుసు మళ్ళీ మీకు? ఏం తెలుసు కాబట్టి మీరు ఏం పని చేస్తున్నారు? అవునా? మళ్ళీ మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎందుకు వస్తలేదు? ఎందుకు మీరు ట్రైనింగ్స్కి రాలేకపోతున్నారు? ఎందుకు మీరు టికెట్స్ కొనలేకపోతున్నారు? ఎందుకు మీకు నంబర్ పెంచలేకపోతున్నారు? మీ పర్సనల్ ప్రాబ్లం వల్ల వేరే వాళ్ళ ఆయుష్తో ఆడుకుంటున్నారు మీరు, వేరే వాళ్ళ సక్సెస్ని మీరు ఆపేస్తున్నారు. మీ పర్సనల్ ప్రాబ్లం వల్ల, మీ ప్రాబ్లం అయితే ఉందో మీరు కరెక్ట్గా రెస్పాన్స్ ఇవ్వకపోవడం వల్ల మీరు ఫెయిల్ అవుతున్నారు. మిమ్మల్ని ఏవైతే నమ్ముకుని వచ్చారో వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు. మీరు ఎలాగో ఫెయిల్ అయిపోతున్నారు పని చేయకుండా. అవునా? కానీ ఎటో తిరిగి ఒకటి వస్తారు చూడండి. అవునా? వాడిని కరెక్ట్గా సర్వీస్ ఇవ్వకపోవడం వల్ల అతను ఫెయిల్ అయిపోతున్నాడు. మిమ్మల్ని నమ్ముకుని చూడండి, మీ పైన కోచ్, అవునా, ఏదో ఒకటి చేస్తాడని చెప్పేసి ఆయన కూడా ఫెయిల్ అయిపోతున్నాడు. మనం ఏమంటామంటే అప్డేట్ లేదు మాకు. ఎందుకు అప్డేట్ ఇవ్వాలి? మాకు ఫాలోఅప్ చేయరు. ఫాలోఅప్ ఎందుకు చేయాలి? మనం ఎవరి గురించి వచ్చాం హెర్బల్ లైఫ్లోకి? మన కోచ్ గురించి వచ్చామా? సిస్టమ్ గురించి వచ్చామా? ఆకలి ఎవరికి అవ్వాలి? నాకు ఆకలి అవుతే నేను వెళ్ళి తింటాను. మీకు గ్రోత్ అవ్వాలంటే మీ కోచ్కి మీరు ఫోన్ చేయాలి. నెక్స్ట్ ఈవెంట్ ఎప్పుడు ఉంది, నా క్లబ్లో ఇంత నంబర్ పెరుగుతుంది, నెక్స్ట్ నేనేం చేయాలి అని మీరు అడిగితే మీరు గ్రోత్ అవుతారు. మిమ్మల్ని వాళ్ళు అడుగుతున్నారంటే వాళ్ళు గ్రోత్ అవుతారు, మీరు గ్రోత్ అవ్వరు. అవునా? వాళ్ళు తెలుసా, మీ కోచెస్ ఎవరైతే మిమ్మల్ని అడుగుతున్నారో
వాళ్ళ గ్రోత్ అవుతున్నారు, మీరు అక్కడే ఆగిపోతున్నారు. నా గ్రోత్ లేదు, నా గ్రోత్ లేదు, నా గ్రోత్ లేదు అని ఎందుకు గ్రోత్ ఉంటుంది? ఎవరైతే అడుగుతారో వాళ్ళు నేర్చుకుంటారు, ఎవరైతే పని చేస్తారో వాళ్ళు సక్సెస్ అవుతారు. మనం పని చేయట్లేదు, మనం అడగట్లేదు, మనం ఎలా సక్సెస్ అవుతాం మనం? అవునా? ఓన్లీ ముసుగు వేసుకున్నాం, పెద్ద ముసుగు వేసుకొని నేను ఎన్సీ ఆపరేటర్ని, నేను సూపర్ కోచ్ని, నేను ఫలానోని, నేను తెలుసా ఎవరో, నేను తెలుసా ఎవరో, నేను తెలుసా ఎవరో. ఏం తెలుసు? జీవితంలో 10 స్టార్ అయినావు ఎప్పుడైనా? ఫస్ట్ లైన్స్గా 10 మంది హెల్ప్ చేసినావు ఎప్పుడైనా? మందిని మీరు హెల్ప్ చేస్తే మీకు ఆ వాల్యూ తెలుస్తుంది. ఒక్కరిని హెల్ప్ చేస్తూ ఉంటారు, ఒకరిని కింద ఇద్దరు వచ్చి ఉంటారు, వాళ్ళని డెవలప్ చేసుకొని వెళ్ళి ఉంటారు. అవునా? ఒక 10 మంది ఫస్ట్ లైన్ని, ఒక 20 మంది ఫస్ట్ లైన్ని, ఒక 30 మంది ఫస్ట్ లైన్ని హెల్ప్ చేస్తే అప్పుడు తెలుస్తుంది మీకు వాల్యూ అనేది ఏంటిదో. మీ కోచ్ వాల్యూ అనేది మీకు తెలుస్తుంది, ఒక కస్టమర్ వాల్యూ అనేది మీకు తెలుస్తుంది. మీరు నిజంగా హెర్బల్ లైఫ్గా గ్రోత్ అవ్వాలనుకుంటే మాత్రం మీరు చేయాల్సిన పని అయితే ఉంది కదా, ఇష్టపూర్తికంగా చేయండి. మీ గురించి పని చేయండి, మీ కోచ్ గురించి పని చేయకండి. మీరు ఏం చేసినా కూడా మీ కోచ్ దగ్గర నుంచి మీకు ఫోన్ రాకూడదు, మీ కోచ్ దగ్గర నుంచి మీకు ఫోన్ రావద్దు. అసలు మీ సిస్టమ్ ఏమంటుంది? న్యూట్రిషన్ సెంటర్కి ఎన్ని గంటలకు రమ్మంటుంది, మళ్ళీ ఎన్ని గంటలకు వెళ్తున్నారా మీరు? మీ అప్లయన్స్ ఏమంటున్నారు? వీక్లీ ట్రైనింగ్స్ ఎప్పుడు ఉన్నాయి మీకు? మంత్లీ ట్రైనింగ్స్ ఎప్పుడు ఉన్నాయి? కార్పొరేట్ ఈవెంట్ ట్రైనింగ్స్ ఎప్పుడు ఉన్నాయి? మీ షెడ్యూల్ ఏముంది? వర్చువల్ కాల్స్ ఎప్పుడు ఉన్నాయి? అవునా? ఇవన్నీ తెలుసా మీకు? ఇవన్నీ మీరు రెస్పాన్స్ అవుతున్నారా? గుడ్. ఒకవేళ రెస్పాన్స్ అవ్వలేకుండా మీ కోచ్ మిమ్మల్ని ఫోన్ చేసి కాల్లోకి రా అంటున్నారా? యు ఆర్ ద రాంగ్ ట్రాక్. మీ వల్ల చాలా మంది నష్టపోతున్నారు. సింగిల్ రీజన్, మీరు ట్రాక్లో లేకపోవడం వల్ల. మీరు ఎప్పుడైతే ట్రాక్లో వస్తారో అన్ని సెటిల్ అయిపోతాయి. మీ కోచ్ ఫోన్ చేయకుంటే ముందు, కోచ్ ఈ వీక్లో మనకు కోచెస్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఉంది, బేసిక్ ట్రైనింగ్ ఉంది, ఈ బేసిక్ ట్రైనింగ్లో మనం ఏం చేయాలి, నా రెస్పాన్సిబిలిటీ ఏంటిది, నేను తీసుకోవాలా, నా బాధ్యత ఏంటిది, ఈ మనకు మంత్లీ ట్రైనింగ్ ఉంది, మంత్లీ ట్రైనింగ్ టికెట్స్ తీసుకున్నాను, ఈ మంత్లో ఇంతమందితో వస్తున్నాను, నా బాధ్యత ఏంటిది, నేను ఏం చేయాలి అని ఎప్పుడైతే మనం అడిగి నేర్చుకుంటామో మనకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాం. మనం ఎప్పుడైతే అడగకుండా మా కోచ్ నన్ను అడగాలి, నా కోచ్ నన్ను అడగాలి, నేను చేసే పని మాత్రం చేస్తుంటాను, హెర్బల్ లైఫ్ అంటే ఓకే ఓన్లీ అంతే హెర్బల్ లైఫ్, అది నా పాత పని ప్రొఫెషన్ చేస్తుంటాను, ఈ ప్రొఫెషన్ అని ఏమి ఉండను, ఓకే ఇందులో సక్సెస్ అవుతాము. ఎప్పుడు సక్సెస్ అవుతారు ఇంకా మళ్ళీ మీరు? అవునా? దీన్ని కరెక్ట్గా మీరు ఎక్స్పెక్ట్ చేసి కరెక్ట్గా చేస్తే మీరు ఏదైతే పర్పస్తో హెర్బల్ లైఫ్లో వచ్చారో ఆ పర్పస్ కరెక్ట్గా మీకు అర్థమవుతుందా? ఎందుకు సార్ మనం ఎందుకు చేసుకుంటున్నాం చెప్పండి? అవునా? సిస్టంలో కరెక్ట్గా ఉండము, కోచెస్తో కరెక్ట్గా ఉండము, మనకు వచ్చిన టౌన్లైన్స్ కరెక్ట్గా హెల్ప్ చేయము. అవునా? వాళ్ళకు సపోర్ట్ చేయకుండా వాళ్ళు వేరే దగ్గరికి వెళ్ళిపోతారు, వాళ్ళ పైన వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంటారు. అవునా? అప్పుడు వెళ్ళిపోయిన అనుకోండి కష్టం. మళ్ళీ ఏంటి రీజన్? మీరు కరెక్ట్గా ఉంటే అన్నీ అయిపోయాయి కదా. ఒకవేళ మీకు చేయలేకపోతున్నారా, వదిలిపెట్టేసేయండి. ఎందుకు ఎన్ని బాధలు మీకు? వదిలిపెట్టేసేయండి. మీకు ఏదైతే ప్రొఫెషనల్ హ్యాపీగా ఉండండి. వాళ్ళు దీంట్లో ఎందుకు డిస్టర్బ్ అవుతున్నారు? మీరు కాకపోతే ఇంకొకరు చేస్తారు. ఇప్పుడు నేను కాకపోతే మా కోచ్ ఇంకొకరు ఉన్నాడు. ఈ హెర్బల్ లైఫ్ చేస్తుంది ఎవరి గురించి? ఈ సక్సెస్ అవుతుంది ఎవరి గురించి? నా గురించి, నా ఫ్యామిలీ గురించి, నా కెరీర్ గురించి నేను చేస్తున్నాను. అవునా? ఒక ఈవెంట్ చేస్తున్నాం, మనం పర్సనల్ ఈవెంట్స్ చేస్తున్నాం. ఎవరి గురించి చేస్తున్నాం? మన గురించి చేస్తున్నాం. అందరం కలిసి గ్రోత్ అవ్వాలి. అవునా? అరే ఇంత కష్టపడుతున్నారు, ఇంత చేస్తున్నారు, మీ అందరికీ గ్రోత్ రావాలి, అన్ని రావాలని చెప్పేసి ఒక బ్యూటిఫుల్ సిస్టమ్ మనకు సెట్ చేశారు. ఆ సిస్టమ్ని యూజ్ చేసుకోవాలి కదా. మళ్ళీ ఇంకెప్పుడు యూజ్ ట్రైనింగ్స్ అంటాం. అవునా? ఏ ట్రైనింగ్లోకి వెళ్ళి మనం ఏం మార్పులు వస్తున్నాయి మన లోపల? ట్రైనింగ్కి వెళ్తున్నాం కదా, వాస్తవం ట్రైనింగ్కి వెళ్తున్నారు, ఏం మారుతున్నాం మనం? ఏమైనా మార్పులు వస్తున్నాయా? అవే బుద్ధులు. అవునా? అవే బుద్ధులు, అవే ఆలోచనలు. అవునా? వీని మీదకి తీసుకెళ్ళి వాని మీద స్టాడీ చెప్పడం, వాని మీదకి వెళ్ళి తెచ్చి వీని మీద స్టాడీ చెప్పడం, వాళ్ళకి అట్లా చేసినంట, వీళ్ళకి ఎట్లా చేసినంట, మా కోచ్ అట్లా చేసినంట. ఇవన్నీ చేయడానికి వచ్చాం మనం. ఎందుకు వచ్చాం మనం? అరే మన కోచ్ మనకు రెస్పెక్ట్ చేస్తున్నా లేదా, మనకు టైం ఇస్తున్నా లేదా, మనం వర్క్ నేర్చుకున్నాం లేదా, పక్కతో మనకి ఏం సంబంధం ఉంది? పక్కల మాట విని, వాళ్ళ మాట విని, వీళ్ళ మాట విని
మన పర్పస్ ఎందుకు ఖరాబ్ చేసుకుంటున్నారు సార్ మీరంతా? దయచేసి అర్థం చేసుకోండి. ఓకేనా? బ్యూటిఫుల్ లైఫ్ ఉంది. మన పని మనం చేసుకుంటా వెళ్తే ఎలాంటి ఇబ్బంది లేదు. మన పని మనం చేసుకోకుండా వెళ్తేనే ఇబ్బంది. పక్క వాళ్ళొచ్చి గెలుకుతారు. గెలుకుతే నీకు దండం పెడతారు, అయ్యా నా పని నేను చేసుకొని అంటే ఇబ్బంది ఉండదు. వాడు గెలుకునోడిని మనం గెలికినామా ఖతం. అక్కడి నుంచి స్టార్ట్ అయిపోతాయి. ఓకేనా? సో నేను చెప్పాల్సిన విషయం ఏంటిదంటే, ఈ కాల్ ఎవరైతే వింటున్నారో మీరు చాలా హోప్స్ పెట్టి హర్బల్ లైఫ్లో వచ్చారు. మీరు ఏదైతే హోప్స్ పెట్టి వచ్చారో, ఏదైతే సక్సెస్ చూద్దామని వచ్చారో ఎంత రియల్, డెఫినెట్లీ అవుతారు. నేను ప్రెసిడెంట్ టీమ్ అవుతాను, మీరు ప్రెసిడెంట్ టీమ్ అవుతారు. కానీ ఎప్పుడు అవుతారు అంటే, మీ పని మీరు చేసుకుని వెళ్తే, మీ కోచ్కి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మీరు పని చేస్తే, సిస్టమ్కి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా పని చేస్తే, కంపెనీకి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా పని చేస్తే, నీతిగా నిజాయితీగా రాయల్గా పని చేస్తే గ్రోత్ అవుతాము. లేకపోతే మీరు డిస్టర్బ్ అవుతారు, మీతో పాటు మీకు హెల్ప్ చేస్తున్న వాళ్ళు డిస్టర్బ్ అవుతారు, మీ కింద వాళ్ళు డిస్టర్బ్ అవుతారు, పైన వాళ్ళు డిస్టర్బ్ అవుతారు. కానీ డిస్టర్బ్ చేసే వాళ్ళు పర్మనెంట్ కాదు. పర్మనెంట్ కాదు. కంపెనీలో రీక్వాలిఫికేషన్ ఉంది, ఎన్ని రోజులు డిస్టర్బ్ చేస్తారు? 1 ఇయర్, 2 ఇయర్స్, 3 ఇయర్స్, 4 ఇయర్స్. రీక్వాలిఫికేషన్ ఏదో ఒకటి వెళ్ళిపోవాల్సిందే. అవునా? అప్పుడే చేస్తారు. అవునా? సో కాబట్టి మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు. అందరు హ్యాపీగా ఉండాలి, అందరు హెల్దీగా ఉండాలి అంటే మన పని మనం చేసుకుంటూ వెళ్తుండాలి. మన పర్పస్ ఏంటిది, మన పని ఏంటిది, మన ట్రైనింగ్స్ ఏంటిది, మన కోచ్ ఏంటిది, మన షేక్స్ కన్సెప్షన్ ఏంటిది, నా కస్టమర్స్ ఏంటిది, నా ఫ్యామిలీ నాది నాది అనుకుని వెళ్తున్నాం అనుకోండి, మనం మన మన పని మనం చేసుకుంటూ వెళ్తుంటే సపోర్ట్ ఆటోమేటిక్గా దొరుకుతుంది. మనకు సపోర్ట్ ఇవ్వండి అని అడగాల్సిన అవసరం లేదు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తే చాలు, సపోర్ట్ ఆటోమేటిక్గా దొరికిపోతుంది. ఓకేనా? సో మన పని మనం చేసుకుని మన సక్సెస్ మనం ఎంజాయ్ చేద్దాం. మన పని మనం చేసుకోకుండా మన సక్సెస్ని ఎంజాయ్ చేయలేకపోతున్నాం. అనవసరంగా వేరే వాళ్ళ మీద డిపెండ్ అవుతున్నాం మనం. అవునా, వాళ్ళు చేయలేకపోతున్నారు, వీళ్ళు చేయలేకపోతున్నారు, సపోర్ట్ లేదు అనుకుంటున్నా. లేదు, మనకు సపోర్ట్ ఎవరు ఇవ్వరు. సపోర్ట్ మనం తీసుకోవాలి. మనం పని చేస్తే సపోర్ట్ ఆటోమేటిక్గా వస్తుంది. ఓకేనా? సో ఆల్ హెర్బల్ లైఫ్ కోచెస్తో నా రిక్వెస్ట్ ఏంటిదంటే, బ్యూటిఫుల్ హెల్త్ ఇక్కడ దొరుకుతుంది, బ్యూటిఫుల్ రికగ్నిషన్ ఇక్కడ దొరుకుతుంది, అండ్ బ్యూటిఫుల్ లైఫ్ స్టైల్ ఇక్కడ దొరుకుతుంది. మనకు అనుకున్నంత డబ్బులు సంపాదించగలుగుతాం, అనుకున్నంత లైఫ్ స్టైల్ ఎంజాయ్ చేయగలుగుతాం, అనుకున్నంత కాళ్ళు తిరగలుగుతాం, అన్ని చేయగలుగుతాం మనం కరెక్ట్గా రాయల్గా ఉంటే. మనం కరెక్ట్గా లేకపోతే అన్నీ పోతాయి, ఉన్నది కూడా పోతుంది. జాగ్రత్తగా ఆలోచించండి. ఓకేనా? సో ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు అర్థం అవ్వాలని చెప్పి నేను తీస్తున్నాను. ఓకేనా? సో నేను ట్రావెలింగ్లో ఉన్నాను, మా కోచ్ దగ్గర ట్రైనింగ్ వెళ్తున్నాను, ట్రైనింగ్లో ఉన్నాను. మీ అందరూ కూడా హెల్ప్ అవ్వాలని చెప్పేసి ఉద్దేశంతో వీడియోని తీయడం జరుగుతుంది. మీకు నచ్చిందా ఒక థంబ్ పెట్టండి, నచ్చలేదా వదిలిపెట్టేసేయండి. అవునా? అట్లా చేసినంట ఇట్లా చేసిన వదిలిపెట్టేసేయండి. నచ్చిందా వర్క్ చేయండి. ఓకేనా? ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మన ఎక్కడైనా ఈవెంట్స్లో కలుద్దాం. థ్యాంక్ యూ.